నమస్కారం సార్. మేము పెద్ద చెరువు ముంపు బాధితుల కింద ఉన్నాము. ఈరోజు రంగనాథ్ గారు కమిషనర్ గారు వచ్చేసేసి మా బాధక సాధకలన్నీ సానుకూలంగా విని ఎంతో ఒక 3-4 గంటలు టైం స్పెండ్ చేసేసి ప్రతి పాయింట్కి వెళ్ళేసి చూసేసి ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూ ఉంది, ఎక్కడెక్కడ ఎందుకు అయింది, చెరువు అసలు మూయాల్సింది ఎందుకు ఉంది, దాని అవుట్లెట్ ఎందుకు బంద్ చేసిరు, ఏంది అనేది ప్రతిదీ చాలా సానుకూలంగా విని తను సానుకూలంగా స్పందించేసి మాకు ఒక 2-3 నెలల్లో దీనికి సంబంధించేసి వాళ్ళ టీంను టెక్నికల్ టీంను అరేంజ్ చేసేసేసి అన్నీ పరిశీలించేసేసి సానుకూలమైన ప్రతిస్పందనతోని మంచిగా మాకు సామాన్యులకు వీలు పడేట్టుగా వినేసి సామాన్యులకు మంచి అయ్యేటట్టుగా చేసేది ఒక అష్యూరెన్స్ ఇస్తే 2-3 నెలల్లో మాకు చేస్తా అని చెప్పింది సార్. మీ అందరికీ ధన్యవాదాలు సార్. మీరు ఇంత టైం స్పెండ్ చేసేసి మా దగ్గరికి వచ్చేసేసి రంగనాథ్ గారికి మరీ ధన్యవాదాలు. మీ అందరి టీం మీ హైడ్రా టీం కానీ ప్రతి టీం వచ్చేసేసి హైడ్రా టీం ఇక మా హోప్స్ అన్ని మా భవిష్యత్ అంతా హైడ్రా టీం మీద ఉంది. మాకు ఒక నిద్ర లేని రాత్రులు గడిపినాం. మేము ఇవాళ కొద్దిగా ప్రశాంతంగా నిద్రపోతామని ఆశిస్తూ మీ సహాయానికి ధన్యవాదాలు. నమస్కారం. మేము బేదరి కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. మేము అందులోనే ఉంటాము. మేము యాక్చువల్గా పెద్ద చెరువుకి చాలా పైన ఉన్నాం. అయినా కూడా ఈ రీసెంట్గా జరిగినటువంటి సర్వేలన్నీ అని చెప్పి వాటిల్లో మమ్మల్ని ఎఫ్టీఎల్లో అని చెప్పి పెట్టారు. కానీ అది కాదని చెప్పి మొత్తానికి మేము మొదటి నుంచి రిప్రజెంటేట్ చేయడం, ఇవాళ హైడ్రా రావడం, హైడ్రా రంగనాథ్ గారు మొత్తం అంతా ఇన్స్పెక్షన్ చేయడం, అదంతా ఎక్కడెక్కడ అలుగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ తూములు ఉన్నాయి, ఏవి క్లోజ్ అయినాయి, ఏ ఓపెన్ చేయాలి, ఇవన్నీ కూడా కూలంకషంగా పరిశీలించారు. ఎన్ని తూములు ఉన్నాయి, ఎన్ని అలుగులు ఉన్నాయి పరిశీలించి చక్కగా మేము దానికి తగ్గ న్యాయం చేస్తామని చెప్పారు. మేము ఆయన మీదనే పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాం. హైడ్రా మీదనే మాకు సానుకూలంగా మాకు ఈ విషయం పూర్తిగా సాల్వ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.